దయ్యాలు ఉన్నాయో లేవో గానీ దయ్యాల సినిమాలు మాత్రం భయపెట్టి చంపుతాయి. ఇక మధ్యలో వచ్చే రిచువల్స్ వెన్నులో వణికి పుట్టిస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చూశాక నిద్ర అంత ఈజీగా పట్టదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒక భయంకరమైన రిచువల్ చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులను సూపర్ నేచురల్ భయాన్ని చూపిస్తుంది. ఒక తల్లి చనిపోయిన తర్వాత తన కూతుర్ని బతికించుకోవడానికి చేసే ఒక భయంకరమైన రిచువల్స్ తో ఈ కథ ముందుకు వెళ్తుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వీడియోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. లారా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో నివసించే ఒక సోషల్ వర్కర్. ఆమెకు కళ్ళు కనిపించని కాతి అనే కుమార్తె ఉండేది. అయితే ఆమె ఒక రోజు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోతుంది. ఈ సంఘటన లారాకు మానసికంగా కుంగదీస్తుంది. ఇది ఆమె విచిత్రమైన ప్రవర్తనకు దారితీస్తుంది. ఇప్పుడు లారా బయటికి మామూలుగానే కనిపించినా కానీ లోపల ఆమె కాతిని బతికించుకోవాలనే ఒక విపరీతమైన కోరికతో ఉంటుంది. ఈ పరిస్థితి ఆమెకు బ్లాక్ మ్యాజిక్ ఆచారాల వైపు నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె డార్క్ వెబ్ నుండి కొన్ని వీడియోలను సంపాదిస్తుంది. ఇవి ఒక భయంకరమైన రిచువల్ ను చూపిస్తాయి. ఒక శవాన్ని తినడం ద్వారా పునర్జన్మ సాధ్యమవుతుందని అందులో ఉంటుంది. లారా ఈ ఆచారాన్ని అనుసరించడానికి నిర్ణయించుకుంటుంది. మరోవైపు స్టోరీ ప్రధానంగా 17 ఏళ్ల ఆండీ, అతని సోదరి పైపర్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ల షాడిస్ట్ తండ్రి చనిపోవడంతో వీళ్లు అనాథలుగా మారుతారు. ఆండీకి 18 ఏళ్లు ఇంకా నిండలేదు. కాబట్టి వీళ్లు లారా పోస్టర్ కేర్ లోకి వెళ్తారు. అక్కడ అలిన్నార్ అనే మూగ బాలుడు కూడా ఉంటాడు. లారా మొదట్లో మంచి మనిషిగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఆమె ప్రవర్తన మీద ఆండీకి సందేహం కలుగుతుంది. ఆండీ తన 18వ ఏట నుంచి తన సోదరి పైపర్ సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ లారా అతన్ని మానసికంగా హింసిస్తుంది. అతనికి మత్తు మందు ఇచ్చి మంచం మీద ఉండేలా చేస్తుంది. పైపర్ పై దాడి చేసినట్లు అతని మీద నిందలు మోపుతుంది. ఇంతలో లారా సీక్రెట్ ఒకటి బయటపడుతుంది. ఆమె కాతిని తిరిగి బతికించుకోవడానికి అలీవర్ ను ఒక రిచువల్ లో ఉపయోగిస్తుంది. ఈ ఆచారంలో మరణించిన వ్యక్తి శవాన్ని తినడం ద్వారా చనిపోయిన వాళ్ళ ఆత్మ మరొక శరీరంలోకి బదిలీ అవుతుంది. లారా తన కూతురి ఆత్మకు తిరిగి ప్రాణం పోస్తుందా? ఈ రిచువల్ వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? ఆండీ తన చెల్లెలితో దీని నుంచి బయటపడతాడా అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సైకలాజికల్ హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ పేరు వచ్చేసి బ్రింగ్ హర్ బ్యాక్. ఆస్ట్రేలియన్ సూపర్ నేచురల్ హర్రర్ సినిమా. 2025 మే 29న ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్ స్పానిష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ లో ఉంది. 104 నిమిషాల ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ ఉంది. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.